హాయ్ మామ. ఉస్తాద్ భగత్ సింగ్ కళ్యాణ్ గారి కెరియర్లోనే లీస్ట్ హైప్ మూవీ అని చెప్పొచ్చు మామ. ఈ రోజే రిలీజ్ అయింది. రివ్యూ ఇచ్చే ముందు ఒక మాట చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మామ. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అందరికీ నచ్చాలా, లేక ఫ్యాన్స్కి మాత్రమే నచ్చితే సరిపోతుందా అని అడగాలని ఉంది మామ నాకు. ఈ మాట ఎందుకన్నాను అంటే, నేను హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. లాస్ట్ 16 yearsలో ఒక్కసారి కూడా మార్నింగ్ షో మిస్ అవ్వలేదు. అట్టర్ ఫ్లాప్ మూవీని కూడా థియేటర్లో మినిమం 4 సార్లు చూసిన హిస్టరీ మంది. బట్ ఈ సినిమా విషయంలో నాకు ఏమనిపించింది అంటే, ఫ్యాన్స్ కోసం భజన చేస్తూ చేసిన సినిమా ఈ భగత్ సింగ్ అని అనిపించింది మావ నాకు. ఈ సినిమా నేను 2 రకాలుగా చెప్పాలి మావ. నాకు కళ్యాణ్ గారు కనిపిస్తే చాలు కాబట్టి చూసేసా, నచ్చేసింది. బట్ రివ్యూవర్గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి నన్ను నమ్మి నా కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్న 1500 సబ్స్క్రైబర్ల ట్రస్ట్ నిలబెట్టుకోవాలి కాబట్టి అలా చెప్పు అంటే, వద్దు సార్, భజన సినిమాలు ఇంకా ఆపేయండి, మనకు వద్దు అని అనాలనిపించింది మామ. కమర్షియల్ సినిమా పేరుతో భజన చేసే సినిమాకి చాలా తేడా ఉంటుంది మామ. ఇక్కడ అదే జరిగింది. గబ్బర్ సింగ్ తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసింది అని అనిపించింది మామ. కథలో మార్పులు చేస్తూ 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 అసలు కథే లేకుండా ఫ్యాన్ స్టఫ్తో నింపేసి కమర్షియల్గా గట్టెక్కేద్దాం అని చేసిన ప్రయత్నం ఈ సినిమా అని అనిపించింది మామ. రీమేక్ చేయలేదు అన్నారు, బట్ సినిమా చూసాక రీమేక్ అనగానే వచ్చిన బ్యాక్లాష్ వల్ల స్టోరీని మార్చేసి సినిమా చేశారు అని నాకు అనిపించింది మామ. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ 40 minutes అయితే సీన్స్ ర్యాండమ్గా వస్తూ ఉంటే దేని తర్వాత ఏది ఎందుకు వస్తుందో తెలియకుండా వస్తాయి మామ. బట్ కళ్యాణ్ గారు ఆ మైనస్లు కనిపించకుండా చేశారని చెప్తాను. చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ గారు ఇష్టపడి మనస్ఫూర్తిగా చేసిన సినిమా అని అర్థం అవుతుంది మనకి చూస్తున్నప్పుడు. బట్ ప్రాబ్లము ఒకటే, ఎక్కడ మొదలై ఏ రూట్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు అర్థం కాదు మామ. ర్యాండమ్ సీన్స్ పడతా ఉంటే ఇక పార్థిబన్ గారి క్యారెక్టర్ తేలిపోయినట్టు అనిపించింది మామ. బట్ సినిమా సేవియర్ ఏదైనా ఉంది అంటే కళ్యాణ్ గారు మాత్రమే అని అంటాను మామ. ఇంకా ఇంకో కంప్లైంట్ కూడా ఉంది మామ నాకు. డైలాగ్స్ బాగున్నాయి, బట్ ప్రతి డైలాగు ప్రాస్తో ఉండటం వల్ల ఇబ్బంది పెట్టిందని చెప్తాను మామ. ఎవరో క్యాజువల్గా మాట్లాడరా అన్నట్టు అనిపించింది. ఒక అర్థవంతమైన డైలాగ్ని ప్రాస్తో చెప్తే దానికి అర్థం ఉంటుంది మామ. మనం బేసికల్గా మాట్లాడుకునే మాటల్లో కూడా ప్రాస్తో చెప్పాలి అనుకోవడం నాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. నెక్స్ట్ టెర్రరిస్టులను కూడా చాలా కామెడీగా చూపిస్తారు ఈ సినిమాలో. లాజిక్స్ అయితే ఇక మాట్లాడకపోవడం మంచిది మామ. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, అనాథ అయిన భగత్ సింగ్ తన గురువు పెంపకంలో పెరుగుతాడు. ఆ గురువు సీఎం అవుతాడు. ఆ పదవి కోసం నల్ల నాగప్ప ట్రై చేస్తాడు. దాన్ని భగత్ సింగ్ ఎలా ఆపాడు అనేది మెయిన్ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే మెయిన్ ప్లస్ పాయింట్ కళ్యాణ్ గారు మామ. ఆయన సినిమాకి అన్ని రకాలుగా ప్లస్ అని చెప్తాను. యాక్టర్గా, స్టార్గా, డాన్సర్గా అన్ని రకాలుగా ఈ మూవీని ఆయన భుజాల మీద వేసుకొని మోసారు మామ. ఎమోషనల్ సీన్స్లో కొత్త కళ్యాణ్ గారు కనిపిస్తారు, చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ సినిమాలో ఉన్న ఫ్యాన్ స్టఫ్ మెయిన్ ప్లస్ అని చెప్తాను, ఎందుకంటే అది ఫ్యాన్స్కి బీభత్సంగా నచ్చుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యాన్ కాబట్టి అది నాకు నచ్చింది. 2 songs కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. దానిలో ఆర్ట్ వర్క్ కూడా చాలా నచ్చింది. ఆనంద్ సాయి గారు మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్గా కంబ్యాక్ అవ్వడం కూడా నాకు నచ్చింది మామ. శ్రీలీల గారు నన్ను సర్ప్రైజ్ చేశారని చెప్తాను. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ మనసే సాంగ్ రీమిక్స్ కూడా నాకు బాగా వర్కౌట్ అయింది మామ. హీరో గారు ఎలివేషన్స్ వర్కౌట్ అయ్యి ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ సాటిస్ఫై చేస్తుంది మామ అందరినీ. ఇక మైనస్ల విషయానికి వస్తే స్టోరీ మామ చాలా అంటే చాలా సార్లు చూసిన సినిమా అలా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్లో స్టోరీ పట్టించుకోకూడదు కాబట్టి స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే బాగుండాలి మామ. బట్ ఇక్కడ అదే తేడా కొట్టేసింది. ర్యాండమ్గా సీన్స్ వస్తే తప్ప సీన్స్కి మధ్య ఒక సెటప్ ఉండదు. న్యాచురాలిటీ కానీ ఇవేం కనిపించవు మనకి. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎందుకు ఉందా అనేది అర్థం కాదు మామ. మెయిన్ మైనస్ భజన అంటాను. ఇది ఇంకా ఆపేస్తే బెటరు అనేది నా ఫీలింగు. అండ్ పొలిటికల్ డైలాగ్స్ లేవు అంటూనే ఇండైరెక్ట్గా డైలాగ్స్ పెట్టడం కూడా నాకు ఇబ్బంది పెట్టింది మామ. వాళ్ళు స్టోరీ ముందు ఒకటి అనుకొని ఇంకోటి మార్చి తీశారని ఫుటేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, టెక్నికల్లో కూడా సినిమా సౌండ్ చేస్తుందని చెప్తాను. బట్ కామన్ ఆడియన్స్కి చెప్పలేమని అంటాను మామ. ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు, జపాన్ సినిమాలు, చైనీస్ సినిమాలు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉండి మేము కొత్త రకం సినిమాలే చూస్తాం అనుకునే టైప్ వాళ్ళకి నచ్చకపోవచ్చు మామ. కామన్ ఆడియన్స్కి ఓకే చల్తా మంచి సినిమా కదా, టైం పాస్ అవుతుంది కదా అనుకుంటారు. యాజ్ ఎ పిఎస్పీకే ఫ్యాన్గా మాత్రం నన్ను సాటిస్ఫై చేసిన ఒక కామన్ ఆడియన్గా చూస్తే ఏదో తేడాగానే ఉంది అనే ఫీల్స్ అయితే కలిగించింది మామ. ఓవరాల్గా ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చా అంటే చూడగలిగేలాగా తీశారు. బట్ నా రిఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే కష్టమనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.